అందరికీ హాయ్ అండి. నేను ఈరోజు వచ్చేసి న్యాచురల్ సోప్ చూపించబోతున్నాను. ఇవి మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే యాడ్ చేసుకొని మనకు నచ్చిన విధంగా సోప్ తయారు చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను వేపాకు తీసుకున్నాను. వేపాకు శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకున్నానండి. ఇది లేతది కాదు, మరి ముదురుది కాకుండా మీడియంగా ఉన్నది తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రసము వచ్చేలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగో చూసారు కదా, నేను మిక్సీ పట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వడగట్టుకుందాం. గుడ్డ వేసి బట్ట వేసి ఒక శుభ్రంగా వడగట్టుకుందామండి. ఇదంతా ఇలాగా పిండి బౌల్లో తీసేసుకోవాలి రసం అంతా. ఇదిగో ఇలా వచ్చిందండి రసము. నాకు కొంచెం వేపాకు దొరికిందండి, దాంతోనే చేశాను. మీరు ఇంకొంచెం తీసుకొని ట్రై చేయండి. మీరు చేసే మాట అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి సోప్ బేస్ ఆర్డర్ చేశానండి. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డబుల్ బాయిల్ చేసుకోవాలండి. దీన్ని స్టవ్ మీద ఒక పెద్దది గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఇంకో గిన్నెలోకి ఈ సోప్ బేస్ అంతా తీసుకోవాలండి. సోప్ బేస్ తీసుకొని ఈ కొన్ని వాటర్ మరిగిన తర్వాత ఈ వాటర్లో దీన్ని పెట్టాలి. డబుల్ బాయిలింగ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇదిగో ఇలా కరుగుతుందండి, మెల్ట్ అవుతుంది సోప్ బేసు. చూసారు కదా, కరిగిపోయింది. మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకోండి, మరి హై ఫ్లేమ్ పెట్టద్దు. ఇప్పుడు ఇందులో వేపాకు రసం కలుపుకోవాలి. మనం అందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి శనగపిండి కలుపుకుందాం, 1 స్పూను. ఇది ఉండలు కడుతుందండి, జాగ్రత్తగా ఫాస్ట్గా తిప్పేసుకోవాలి. ఫాస్ట్గా తిప్పేసుకోండి మీరు కానీ ట్రై చేస్తే. ఫాస్ట్గా తిప్పుకొని కలుపుకోవాలండి ఉండలు లేకుండా. చూసారు కదా, ఇట్లా కలిపేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలండి, అది కూడా బాగా కలిపేసుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోవాలండి, లేకపోతే అది ఉండలు కట్టిద్ది శనగపిండి. ఇందులోకి కొంచెం రోజ్ వాటర్ వేసుకున్నాను. చూసారు కదా, ఇట్లా అవుతుంది. ఫైనల్గా ఇందులో ఇవాన్ 400 ఇవాన్ 400 క్యాప్సులు వేసుకోవాలండి. అది విటమిన్ ఈ ఆయిల్ అని కూడా అంటారు. ఇవి ఒక 2 వేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని దించేసుకోవాలండి. ఇదిగో ఇలాగా సోప్ మేకర్ కేసులో వేసుకోవాలి. ఇది కరిగించింది. ఇందులో కొంచెం ఆయిల్ రాసుకొని నేను ఇలాగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ మరిగించిన దాన్ని బాగా ఇది వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి. ఈ పైన గిన్నెలో నొరగ ఉంది కదండి, ఈ నొరగ నేను వేసేటప్పుడు తీయలేదు, మర్చిపోయాను. మీరు ఒకవేళ తయారు చేసుకుంటే గిన్నెలో పైన మరిగినప్పుడు కొంచెం నొరగలాగా వస్తుందండి. ఆ నొరగ అంతా తీసేయాలి, లేకపోతే సబ్బు మీద ఇలా వస్తుంది. చూసారు కదండి, ఫైనల్గా ఇది పక్కన పెట్టేసుకోవాలండి ఒక 3 అవర్స్ అలాగా. చూసారుగా, సబ్బు రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ చూపించాను కదండి, నొరగా వచ్చినందుకు అలా అయ్యింది. నొరగ ఇదిగో ఇలాగ అవుతుందండి. నొరగ లేకుండా తీసేసుకోండి గిన్నెలోది.